Hello dear English lovers, how are you all doing? In the previous class, we have learned something about have been before. అసలు have been before ఏ సందర్భంలో యూజ్ చేస్తాం? ఒక యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అయ్యి ప్రెజెంట్కి వచ్చి ప్రెజెంట్లో కూడా ఇంకా ఒక పని చేస్తూ ఉంటే అప్పుడు మనం చెప్పాల్సిందే హ్యావ్ బీన్ బిఫోర్. నేను గంట సేపటి నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నానండి అంటాం. అప్పుడు ఏం చెప్పాలి? ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ అన్ అవర్. ఇంతకుముందు వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పేదంతా కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది. సో ప్లీజ్ గో బ్యాక్ టు దాట్ వీడియో, వాచ్ ఇట్. అదర్వైజ్ ఐల్ ప్రొవైడ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్, గో త్రూ దాట్ వీడియో. సో ఫ్రెండ్స్, విత్ దిస్ నౌ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ మై సెషన్. సి, ఇంతకుముందు కాన్సెప్ట్ మనం నేర్చుకున్నది ఇదేనా? ఒక యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ చేసి ప్రెజెంట్కి వచ్చి ప్రెజెంట్లో కూడా ఇంకా జరుగుతూ ఉంటే హ్యావ్ బీన్ బిఫోర్ చెప్పాలి అని నేర్చుకున్నాం. అయితే దాని గురించి చూడండి, నేను వెయిట్ చేస్తున్నా, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్. వెయిట్ చేయట్లేదు, ఐ హ్యావెంట్ బీన్ వెయిటింగ్. క్వశ్చన్ అడగాలి, వెయిట్ చేస్తూ ఉన్నారా అర్ధగంట నుంచి? హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ హాఫ్ అన్ అవర్? హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేయట్లేదా? హ్యావెంట్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ హాఫ్ అన్ అవర్? ఎంతసేపటికి వెయిట్ చేస్తున్నారు? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్? కదా, ఇది మన స్ట్రక్చర్. ఇప్పుడు దీని రిలేటెడ్ ఒక కాన్సెప్ట్ మీకు చెప్తాను అని చెప్పా, అవునా? ఏంటి ఆ కాన్సెప్ట్? ఈ వర్డింగ్స్ వచ్చిన తర్వాత పక్కన ఫర్, ఆర్, సిన్స్ అనే మాటలు యూజ్ చేస్తూ ఉంటాం. ఇవి టైం రిలేటెడ్ ప్రిపోజిషన్స్ అండి. అసలు ఎప్పుడు యూజ్ చేస్తాం? సిన్స్ అనే మాట ఎప్పుడు యూజ్ చేస్తాము? ఫర్ అనే మాట ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇది మనకి ఇవ్వాల్సిన క్లారిటీ. ఇది నేను మీకు చెప్పిన మాట. సో సిన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, సిన్స్ ఈజ్ ఎ పాయింట్ ఆఫ్ టైం. మనం స్టార్ట్ చేసిన పాయింట్ చెప్పామనుకోండి, స్టార్టింగ్ పాయింట్ గురించి మనం మాట్లాడితే అప్పుడు మనం యూజ్ చేయాల్సిన ప్రపోజిషన్ ఏంటి? సిన్స్. మరి ఫర్ అంటే ఏంటి? పీరియడ్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైం గురించి మాట్లాడుతున్నాను అంటే మధ్యలో పీరియడ్గా ఉన్న టైం గురించి చెప్తాం. మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు సపోజ్ టైం ఈవినింగ్ 10 అయిందండి నాకు ఇక్కడ. ఓకే, నేను ఈ వీడియో చేస్తున్న టైంలో నౌ ద టైమ్ ఈజ్ 10 PM. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాట్ 10 AM, 10 PM. ఓకే, సపోజ్ నేను 9 గంటలకి వీడియో స్టార్ట్ చేయడం అంటే వీడియో షూట్ చేయడం మొదలు పెట్టాను అనుకుందాం. 9 గంటలకి నేను సెటప్ మొత్తం ఏర్పాటు చేసుకుని నేను వీడియో చేస్తున్నా. 9 నుంచే చేస్తున్నానండి అని చెప్పాలి. 9 నుంచి వీడియోలు చేస్తూ ఉన్నా. ఇప్పుడు 10 అయింది. ఇది 9 గంటలు అనేది పాస్టా ప్రెజెంటా? ఇప్పుడు ప్రెజెంట్ ఎంత టైం ఎంత ప్రెజెంట్లో? 10 o'clock. 10 ఇప్పుడు నా ప్రెజెంట్ టైం. మరి ఇప్పుడు 9 అనేది నాకేమవుతుంది? పాస్టేనా? 9 అనేది పాస్టేనా? నేను వీడియో షూట్ చేయడం 9ంటికి మొదలు పెట్టాను అని చెప్పాలి. అప్పుడు ఎలా అంటాను చూడండి, స్టార్టింగ్ పాయింట్ ఏంటి? 9. ఇప్పుడు ప్రెజెంట్ పాయింట్ ఏంటి? 10. ఈ మధ్యలో ఉన్న పీరియడ్ ఎంత? 1 hour. ఈ మధ్యలో ఉన్నదాన్ని ఏమంటాము? పీరియడ్ అంటాం. ఈ మధ్యలో ఉన్నదాన్నేమో పీరియడ్ ఆఫ్ టైం అంటాం. 9 నుంచి 10 వరకు మధ్యలో ఉన్నది పీరియడ్ ఆఫ్ టైం. అప్పుడు మనం చెప్పాల్సిందేంటి? ఫర్. 1 hour అయినా పీరియడ్ ఆఫ్ టైము. మరి 1 hour ముందర ఏం చెప్పాలి? ఫర్ చెప్తాను. అలా కాకుండా నేను స్టార్ట్ చేసిన పాయింట్ చెప్పాలి. ఎన్నింటికి మొదలు పెట్టాను వీడియో షూట్ చేసుకోవడం, సెటప్ చేసుకోవడం, ఇవన్నీ 9ంటికి మొదలు పెట్టా. సో 9 అనేది నా స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ గురించి చెప్తే, ఆ పాయింట్ ఆఫ్ టైం చెప్తే సిన్స్ చెప్పాలి. మీరు అడుగుతున్నారు, ఎంతసేపటి నుంచి చేస్తున్నారండి? ఎంతసేపటి నుంచి సెటప్ అంతా ఏర్పాటు చేసుకుంటున్నారు? ఎంతసేపటి నుంచి వీడియో షూట్ చేస్తున్నారంటే 9 నుంచి చేస్తున్నానండి అనాలి. ఐ హ్యావ్ బీన్ షూటింగ్ ఆర్ మేకింగ్ దిస్ వీడియోస్ సిన్స్. 9 అనే పాయింట్ చెప్పాలంటే సిన్స్ 9 o'clock అంటాను. లేదండి మధ్యలో ఉన్న 1 hour గురించి నేను మాట్లాడాలంటే ఫర్ 1 hour అంట. పీరియడ్ ఆఫ్ టైం ఫర్, స్టార్టింగ్ పాయింట్ సిన్స్. ఈ ఒక్క క్లారిటీ మీకు వచ్చిందంటే ఎరగదీస్తారు ఇంకా. ఓకే, సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందనే ఎక్స్పెక్ట్ చేస్తూ ముందుకెళ్ళిపోదాం. చూడండి, ఈ సిన్స్ అనేది ఎప్పుడెప్పుడు చెప్తామంటే, పాయింట్ ఆఫ్ టైం అనేది సంవత్సరాల ముందు చెప్తామండి. సింపుల్గా మీకు కొన్ని చెప్తున్నాను, అన్నీ చెప్పలేము, బట్ అన్నీ కుదరదు కూడా. సందర్భాన్ని బట్టి ఒక్కొక్కసారి చెప్పేస్తూ ఉంటాం. సో ఎనీహా, ఇయర్స్, సంవత్సరాల పేర్లు వచ్చినప్పుడు దాని ముందర ఏం పెట్టాలా? సిన్స్ చెప్పాలి. సిన్స్ కింద ఏమేమి రాస్తున్నానో అవన్నీ సిన్స్ గుర్తుపెట్టుకోండి. సంవత్సరాల నెంబర్స్ అంటే 2010, 2009. ఓకే, ఇలా సంవత్సరాల నెంబర్స్ వచ్చినప్పుడు దాని ముందర ఏం చెప్పాలి? సిన్స్ చెప్తాం. నెక్స్ట్ మంత్స్ గురించి, మంత్స్ యొక్క పేర్లు సిన్స్ జనవరి,
సిన్స్ ఫిబ్రవరి. ఓకే, సో ఇలా మంత్స్ యొక్క నేమ్స్ చెప్పేటప్పుడు దాని ముందర ఏం చెప్పాలి? సిన్స్ చెప్పాలి. మరి వారాల పేర్లు చెప్పాలండి. సిన్స్ మండే, సిన్స్ ట్యూస్డే అంటే వారాల యొక్క పేర్లు చెప్పేటప్పుడు సిన్స్ యూజ్ చేశాను. ఇంకా ఎప్పుడు యూజ్ చేస్తాము అని అంటే డేట్స్ గురించి వచ్చినప్పుడు కూడా సిన్స్ యూజ్ చేస్తాం. డేట్స్ చూడండి, సిన్స్ 19th ఫిబ్రవరి, సిన్స్ 18th ఏప్రిల్. ఇలా డేట్స్ గురించి చెప్పేటప్పుడు కూడా ఏం యూజ్ చేయాలి? సిన్స్ యూజ్ చేస్తాను. నెక్స్ట్, డేలో భాగాలు ఉంటాయి. సిన్స్ మార్నింగ్, సిన్స్ ఆఫ్టర్నూన్, సిన్స్ ఈవినింగ్. ఇలా డేలో డిఫరెంట్ భాగాల గురించి చెప్పినప్పుడు కూడా యూజ్ చేస్తాం. ఇంకా అకేషన్స్ గురించి చెప్తా ఉంటామండి మనం. సిన్స్ న్యూ ఇయర్, సిన్స్ పొంగల్. ఇలా అకేషన్స్ గురించి చెప్పినప్పుడు కూడా యూజ్ చేస్తాం. సిన్స్ మై లాస్ట్ బర్త్డే, సిన్స్ మై చైల్డ్హుడ్. ఇలాంటి సందర్భాలు మనం ఎక్కడైతే స్టార్ట్ చేశామో ఆ స్టార్టింగ్ పాయింట్ గురించి మాట్లాడితే సిన్స్ అనేది చెప్పాలి. అలా కాదు, స్టార్టింగ్ పాయింట్కి ప్రెజెంట్ పాయింట్కి మధ్యలో ఉన్న పీరియడ్ గురించి మాట్లాడుతున్నాను అనుకోండి, ఫర్ అనేది చెప్తా. ఇప్పుడు ఫర్ అనేది ఇది కాకుండా మిగిలినన్నిటికీ ఫర్ చెప్పండి. ఇవి కాకుండా మిగిలినన్నిటికీ ఫర్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ నెంబర్లు వస్తూ ఉంటాయండి. ఫర్లో మొత్తం నెంబర్స్ వస్తూ ఉంటాయి. ఎట్లా అంటే చూడండి, ఫర్ 10 years, ఫర్ 10 years సంవత్సరాలను ఇలా పెట్టాను. ఫర్ 10 years. మరి మంత్స్, ఫర్ 5 months, ఫర్ 4 weeks, ఫర్ 3 days, ఫర్ 5 hours, ఫర్ 10 minutes, ఓకే, ఫర్ ఎ ఫ్యూ డేస్. అర్థమవుతుందా? ఫర్ ఎ ఫ్యూ డేస్. నెక్స్ట్ ఇంకా ఫర్ ఎ లాంగ్ టైమ్, ఫర్ ఎ లాంగ్ టైమ్, ఫర్ మెనీ ఇయర్స్. ఓకే, ఫర్ మెనీ ఇయర్స్, ఫర్ ఎ ఫ్యూ ఇయర్స్. ఓకే, సో ఇలాంటి వాటన్నిటికీ ఫర్ యూజ్ చేస్తూ ఉంటాం. ఇది మీకు క్లారిటీ చాలా ఇంపార్టెంట్ అండి. హ్యావ్ బీన్ స్ట్రక్చర్ ఇంతకుముందు వీడియోలో నేర్చుకున్నామా? దానితో పాటు ఎక్కువగా అయితే ఫర్ లేదా సిన్స్ అనేవి వాడుతూ ఉంటాం. కాబట్టి వాటిని తెలుసుకోవడం మీకు చాలా ఇంపార్టెంట్. సో హోప్ యూ గాట్ ద క్లారిటీ. సిన్స్ ఎప్పుడు వాడతాం? స్టార్టింగ్ పాయింట్. ఫర్ ఎప్పుడు యూజ్ చేస్తాం? పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు హ్యావ్ బీన్ని ఈ రెండు ప్రిపోజిషన్స్ని కలిపి ప్రాక్టీస్ చేద్దాం. చూడండి, మీరు కరెక్ట్గా ఫర్ చెప్తున్నారా సిన్స్ చెప్తున్నారా నాకు తెలియాలి. నేను చెప్పే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ కమెంట్స్లో ట్రై చేయండి. నేను ఆన్సర్ రివీల్ చేస్తాను, ఆఫ్ కోర్స్. ఒక్కసారి ట్రై చేయండి. నేను 4 సంవత్సరాలుగా అంటే మధ్యలో ఉన్న పీరియడ్ నెంబర్ వచ్చిందా? 4 years, 5 years ఇలా ఫర్ పెట్టండి. ఓకే, నేను 4 సంవత్సరాలుగా ఆన్లైన్ క్లాసెస్ టీచ్ చేస్తున్నా. అంటే కోవిడ్ నుంచి అనమాట. నేను 4 సంవత్సరాలుగా ఆన్లైన్ క్లాసెస్ టీచ్ చేస్తున్నా. అప్పుడు ఎలా అనాలి? ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఆన్లైన్ క్లాసెస్ ఫర్ 4 years. ఫర్ 4 years. సరే, ఇప్పుడు ఒక అకేషన్ చెప్పాలి అంటే అకేషన్ దట్ కుడ్ బి గుడ్ ఆర్ బ్యాడ్ వాట్ ఎవర్, ఒక స్టార్టింగ్ పాయింట్ చెప్పాలి. కోవిడ్ నుంచి ఆన్లైన్ క్లాసులు చెప్తున్నానండి నేను అనాలి. కోవిడ్ టైం, కరోనా టైంలో నుంచి ఆన్లైన్ చెప్తున్నా. కరోనా టైం అనేది ఒక స్టార్టింగ్ పాయింటేనా? ఇప్పుడు ఏం చెప్పాలి? ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఆన్లైన్ క్లాసెస్ సిన్స్ కోవిడ్ సెకండ్ వేవ్. ఇలా అర్థమవుతుందా? సో పాయింట్, స్టార్టింగ్ పాయింట్ చెప్తే సిన్స్ చెప్తున్నాను. సరే, ఇలా కాదు కానీ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, మీరే ఆన్సర్స్ చెప్పి కమెంట్స్లో నాకు తెలియజేయండి. ఓకేనా? నేను చాలా సంవత్సరాలుగా ఈ మొబైల్ యూజ్ చేస్తున్నా. సెకండ్ క్వశ్చన్, అతను 4 yearsగా ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్నాడు. ఆమె చిన్నప్పటి నుంచి ఇక్కడే నివసిస్తోంది. మీరు 2019 నుంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా? నెక్స్ట్ క్వశ్చన్, ఎంతకాలంగా మీరు ఆమెతో మాట్లాడట్లేదు? కొద్ది రోజులుగా నేను ఈ వీడియోస్ ఫాలో అవుతున్నాను. సో లెట్ మీ నో యువర్ ఆన్సర్స్ ఇన్ ద కమెంట్స్. సో క్లాస్ ఎలా ఉంది ఏంటి అవన్నీ కూడా నాకు మీ కమెంట్స్లో మీ మాటలతో అదొక చిన్న బూస్టప్ అండి, అంతే. మీ నుంచి నేను కోరుకునేది మీరు క్లాస్ ఎలా ఫీల్ అవుతున్నారు, మీరు నేర్చుకుంటున్నారా, అర్థమవుతోందా, ఎంత అర్థమవుతోంది, సో ఇవన్నీ కూడా మీ మాటల్లో మాకు తెలియజేస్తే అంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో హోప్ యూ విల్ డూ దాట్. సో ఫ్రెండ్స్, ఆఫ్లైన్ క్లాసెస్ అయితే వీ హ్యావ్ క్లాసెస్ ఇన్ హైదరాబాద్, అండ్ ఆన్లైన్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అయితే విల్ ప్రాక్టీస్ టుగెదర్. నేను మీతో ప్రాక్టీస్ చేపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. కీప్ స్మైలింగ్.